హలో స్టూడెంట్స్, జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లేదా వస్తు సేవల పన్ను ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి హైయెస్ట్ కలెక్షన్స్ అన్నటువంటివి ఈ ఇయర్ ఏప్రిల్లో వచ్చాయి. ఎంత అంటే 2.10 లక్షల కోట్లు. మరి ఈ నేపథ్యంలో అసలు జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి 2.10 లక్షల కోట్లు ఏదైతే ఒక మంత్లో జిఎస్టి వసూళ్లు వచ్చాయో అందులో ఏది ఎక్కువగా ఉంటుంది, ఏ కాంపోనెంట్ తక్కువగా ఉంటుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తే జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నటువంటిది వస్తు సేవల పన్ను, అంటే వస్తు సేవల మీద విధించేటటువంటి పన్ను. ఇది డైరెక్ట్ ట్యాక్సా మరి ఇండైరెక్ట్ ట్యాక్సా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటిది, అంటే డైరెక్ట్ గా మనము గవర్నమెంట్ కి పే చేయట్లేదు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మరి జిఎస్టికి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది, జిఎస్టి చట్టం అనేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ అనేసి 2016లో తీసుకొచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది, జిఎస్టి అన్నటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2017వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అందుకే జూలై 1వ తేదీని మనము జిఎస్టి డేగా జరుపుకుంటాము. మరి ఈ జిఎస్టి అన్నాం బానే ఉంది, జిఎస్టిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే చూడండి, జిఎస్టిలో మొత్తం 3 రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఐజిఎస్టి, అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అన్నటువంటిది, రాష్ట్రాల మధ్య జరిగే ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేటటువంటి పన్ను అన్నమాట. రెండవదేమో సిజిఎస్టి, అంటే సెంట్రల్ జిఎస్టి అన్నటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేది. అలాగే ఎస్జిఎస్టి అన్నటువంటిది, అంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి పన్ను. సో ఈ 3 జిఎస్టి రకాలు ఉంటాయి. ఇది కాకుండా జిఎస్టి వసూళ్ళు అనేసి ఇందాక మనం ఏదైతే 2.10 లక్షల కోట్లు అని చెప్పుకున్నామో దాంట్లో ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది, అది ఏంటి అంటే సెస్ అన్నటువంటిది. సో ఈ 4ని కలిపి మనం జిఎస్టి వసూళ్ళు అంటాము. జిఎస్టి అనగానే ఇదిగో ఈ కేటగిరీ మాత్రమే వస్తుంది, 3 రకాలు అనేసి. కాకపోతే జిఎస్టి వసూళ్లలో మనం సెస్ని కూడా యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంకొకటి గమనించాలి, మనకి జిఎస్టి వసూళ్ళు వచ్చినప్పుడు ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, సెస్ ఈ 4ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వాటిలో నార్మల్గా ఏది ఎక్కువగా ఉంటుంది అంటే ఐజిఎస్టి అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, అంటే ఐజిఎస్టి వసూళ్ళు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఎస్జిఎస్టి, స్టేట్ జిఎస్టి వసూళ్ళు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత సిజిఎస్టి, సెంట్రల్ జిఎస్టి వసూళ్ళు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత సెస్ వసూళ్ళు అన్నటువంటివి ఉంటాయి, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తే మనకేమని తెలిసింది, 2024వ సంవత్సరం ఏప్రిల్లో అత్యధికంగా 2.10 లక్షల కోట్ల ఈ జిఎస్టి వసూళ్ళు అన్నటువంటివి నమోదయ్యాయి. మరి దీనికి ముందు ఇప్పుడు 2017 జూలై 1 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చిందన్నాం. అప్పటి నుంచి ఏ మంత్లో ఎక్కువ జిఎస్టి వసూళ్ళు అనేవి వచ్చాయి అంటే 2023 ఏప్రిల్. చూస్తే 1 ఇయర్ బ్యాక్ అన్నమాట. ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ 1.87 లక్షల కోట్లు జిఎస్టి వసూళ్ళు వచ్చాయి, అది హైయెస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 2024 ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లు, ఇది ఇప్పటిదాకా మొత్తంలో చూసుకుంటే ఇది హైయెస్ట్ అన్నమాట.